జయ శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందుల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్, జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ, జగిత్యాలండి మాది. ఈరోజు మీ ముందరికి రెనాల్ట్ క్విడ్ 2016 మోడల్ RXT 1000cc సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది. వెహికల్ మన దగ్గరనే ఉంది. మీకు ఎవరికన్నా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7396633229. దయచేసి టైంపాస్కి అయితే కాల్ చేయకండి. వీడియో పూర్తిగా చూసి మీకు వెహికల్ కావాలంటేనే నాకు కాల్ చేయండి. ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో పూర్తిగా మీకు ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను. తర్వాత వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ RXT సెకండ్ టాప్ అండి. 1000cc. ఇందులో 800cc ఉంటుంది, 1000cc ఉంటుంది. ఇది 1000cc మనమైతే పర్చేజ్ చేయడం జరిగింది. వెహికల్ టైర్లు వచ్చేసి 80% ఫ్రంట్ రైట్ సైడ్ 80% గ్రిప్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి 80% గ్రిప్ ఉన్నాయండి. టైర్లు అయితే వచ్చేసి టోటల్గా C8 టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ అయితే MRF ఉన్నాయి, బ్యాక్ అయితే C8 టైర్లు ఉన్నాయి. వెహికల్ రైట్ సైడ్ మీరు పొజిషన్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవండి. డెంట్ కానీ పెయింట్ కానీ ఏవీ లేవు. టోటల్ ఒరిజినల్ ఉంది. చూడొచ్చు మీరు రైట్ సైడ్ డ్రైవర్ డోరు ఎలాంటి మార్చడం జరగలేదు. డెంట్ లేదు, పెయింట్ లేదు. పిల్లర్ కూడా చూడొచ్చు రైట్ సైడ్లో మీకు ఎక్కడ కానీ పెయింట్ కానీ డెంట్ కానీ ఏవి లేదు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే 100కు 100% గుడ్ కండిషన్లోనే ఉంది. ఈ వెహికల్లో మనకు AC రన్నింగ్ కండిషన్లో ఉంది. హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. డాష్ బోర్డ్ ఎక్కడ డ్యామేజ్లు లేవు. చూడొచ్చు మీరు, స్క్రాచెస్ కూడా లేవు. గేర్ బాక్స్ వచ్చేసి మనకు మాన్యువల్ గేర్ బాక్స్, రివర్స్తో కలుపుకొని 6 గేర్లు అయితే ఉన్నాయి. కంపెనీతోనే వచ్చింది. టచ్ స్క్రీన్ అండి. ఇది మనకు కంపెనీతోనే వస్తుంది. AC హీటరు అన్ని రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 2 పవర్ విండోస్ వస్తాయి. పవర్ విండోకు సంబంధించిన బటన్స్, సెంటర్ లాకింగ్ సంబంధించిన బటన్ ఇది. వెహికల్లో రీడింగ్ చూసుకున్నట్టయితే 98,386 కిలోమీటర్ల ఇప్పటివరకు అయితే తిరగడం జరిగింది. ఇది ఒరిజినల్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ ఉందండి, చూసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే. మ్యూజిక్ ప్లేయర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. చూడొచ్చు, టచ్ స్క్రీన్ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్. మనకు లీటర్కి 20+ ఇస్తుంది యావరేజు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ పరంగా 100కు 100% గుడ్ కండిషన్లోనే ఉంది. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. కంపెనీతో వచ్చిన డోరేనండి. గ్లాసెస్ టోటల్గా ఒరిజినల్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు 1000cc స్టిక్కర్, కంపెనీ లోగో కనిపిస్తుంది. RXT సెకండ్ టాప్ వెహికల్, పెట్రోల్ వర్షన్. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ ఇది. వెహికల్లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. టాప్ పైన కూడా మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ లేవండి. వెహికల్ కింది భాగంలో ఎక్కడ రస్ట్ కానీ వాటర్ స్ప్రెడెడ్ కాలేదు కాబట్టి రస్ట్ రాలేదు, యాక్సిడెంట్ కాలేదు. చూడొచ్చు మీరు. డిక్కీ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్ కూడా మీకు ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, ఒరిజినలే ఉంది. బ్యాక్ సైడ్ పిల్లర్లు కూడా చూడొచ్చు, ఎలాంటి డెంట్ పెయింట్ రస్ట్ ఏవి లేవండి. స్టెప్నీ మనకు 50 or 60% గ్రిప్ ఉన్నాయి. డిక్కీ భాగంలో ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు. చూడొచ్చు మీరు. వెహికల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ పొజిషన్, బ్యాక్ సైడ్ అయితే 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ లెఫ్ట్ సైడ్ పొజిషన్లో వచ్చేసి మనకు లెఫ్ట్లో బ్యాక్ టైరు 60 or 70% గ్రిప్ ఉంది. లెఫ్ట్ బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినల్, ఎలాంటి డెంట్ కూడా పెయింట్ కానీ చేయడం జరగలేదు. పిల్లర్లు కూడా చూడొచ్చు మీకు, బ్యాక్ సైడ్లో టోటల్ ఒరిజినల్ ఉందండి.
లెఫ్ట్ ఫ్రంట్ డోర్ వచ్చేసి కూడా ఎక్కడ పెయింట్ లేదు, డెంట్ లేదు, టోటల్ ఒరిజినల్ అండి. లెఫ్ట్ ఫ్రంట్ పిల్లర్ కూడా చూడవచ్చు మీరు. గ్లాసెస్ చూసుకున్నట్టయితే చూడవచ్చు మీరు, కంపెనీతో వచ్చిన గ్లాసెసే ఉన్నాయి టోటల్గా. ఫ్రంట్ గ్లాస్ కానీ, బ్యాక్ కానీ, మీకు మన సైడ్ మిర్రర్స్ కానీ టోటల్ కంపెనీతో వచ్చినవి ఉన్నాయి. వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్లో కూడా మీకు ఎలాంటి డెంట్ కానీ, పెయింట్ కానీ లేవండి. లెఫ్ట్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి 60 or 70% గ్రిప్ ఉందండి. ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఇంజన్కు ఇంతకుముందే చెప్పడం జరిగింది మీకు. ఇంజన్ అయితే 1000 cc ఇంజన్ ఇది. అప్రమ్స్ చూసుకున్నట్టయితే చూడవచ్చు మీరు, ఎక్కడ డెంట్ కానీ, రస్ట్ కానీ, పెయింట్ కానీ చేయడం జరగలేదు. అప్రమ్స్ లోయర్ పట్టి కానీ, అప్పర్ పట్టి కానీ ఏది మార్చడం జరగలేదు. ఎక్కడ లీకేజీలు కానీ, ఇంజన్ రిపేర్ కానీ ఏది లేదండి. టోటల్ ఒరిజినల్గా ఉంది. మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే మనం వెహికల్ని అయితే రబ్బింగ్ చేయించడం జరిగింది కొంచెం షైనింగ్ కోసం, అండ్ ఇంజన్ని డీజిల్ వాష్ చేయించడం జరిగింది. మీకు ఇంకా వెహికల్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నేను మీకు సెషన్ నెంబర్ చూపిస్తున్నాను, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియో రూపకంలో వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను. రెనాల్ట్ క్విడ్ వెహికల్ 2016 మోడల్. ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదండి. ఇది 1000 cc ఇంజను, పెట్రోల్ వర్షను, ఏసీ కానీ, పవర్ విండోస్ కానీ, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ, మ్యూజిక్ ప్లేయర్, టచ్ స్క్రీన్ కానీ టోటల్ కంపెనీతోని ఇన్బుల్ట్ వచ్చినవి ఉన్నాయి. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్లో మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ బానెట్ అయితే మనం కొంచెం ఈడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే పెయింట్ అయితే చేయించడం జరిగింది. టోటల్ వెహికల్ వచ్చేసి రబ్బింగ్ అయితే చేయించడం జరిగింది. మిగతావన్నీ కంప్లీట్గా టోటల్ 100కు 100% ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు 100% గుడ్ కండిషన్లో 100% ఒరిజినల్గా ఉన్నాయండి. వెహికల్ ప్రైస్ అయితే మనం చెప్తున్న ధర 2,85,000 అయితే చెప్పడం జరుగుతుంది. లైట్గా బార్గెనింగ్ అయితే ఉంటుంది, పెద్దగా అయితే ఉండదు, లైట్గా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికన్నా వెహికల్ కావాలంటే దయచేసి పూర్తి వీడియో చూసి నాకైతే కాల్ చేయండి. ఈ వెహికల్ అయితే జగిత్యాల్లో ఉంది. జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ మా దగ్గరే ఉందండి. మీరెవరన్నా కార్లో వచ్చినట్టు అంటే వెహికల్ తీసుకొని వచ్చినట్టుంటే లొకేషన్ షేర్ చేస్తాను, లేదా బస్కి వచ్చినట్టుంటే మీరు నాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే కాల్ చేయండి. నేనైతే మిమ్మల్ని పికప్ చేసుకొని నేను వెహికల్ చూపించడం జరుగుతుంది. ఇందులో నేను చెప్పిన రేట్లో అయితే ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి, 2,85,000. ఈ వెహికల్ నాదే, కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా అయితే బార్గెనింగ్ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. దయచేసి ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్పేవాడిని, గత కొంతకాలంగా చెప్పడం లేదు. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. ప్రతి వీడియోలో కానీ, ప్రతి నా వెహికల్ కొనడంలో కానీ ప్రతిదానికి నాకు సహకరిస్తూనే ఉన్నారు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియో చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.